జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గోరఖ్పూర్లో ప్రస్తుతం 5 రోజుల ఆర్ఎస్ఎస్ శిక్షా వర్గా జరుగుతోంది. దీనికి మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు. 5 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఇదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ను కూడా కలవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు అటు మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ రాజీనామాను ఆర్ఎస్ఎస్ నిలిపివేయించినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీకి తక్కువ సీట్లు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఫడ్నవీస్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించారు. కానీ అతని రాజీనామాను ఆమోదించవద్దని ఆర్ఎస్ఎస్ బీజేపీని కోరినట్టు సమాచారం. అందుకే ఈ రాజీనామాను అధిష్టానం తిరస్కరించిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో 6 నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2027లో దేశంలో రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు చక్కబెట్టడానికి ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిందా అంటే తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నడిచే రాజకీయ శాఖనే బీజేపీ. ఆ పార్టీ ఎదుగుదలలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. చాలామంది పార్టీ కోసం ప్రాణాలను సైతం తెగించి మరీ పోరాటాలు చేసిన వారున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు ఎందరో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కార్యకర్తలు ఏమీ ఆశించకుండానే పార్టీ కోసం అహర్నిశలో శ్రమిస్తారు. సాధారణంగా చాలామంది ఉదయం పూట తమ ఉద్యోగాలను చూసుకుంటూ సాయంత్రం వేళనో తీరిక ఉన్న సమయంలోనో సోషల్ మీడియాలో గడిపేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారు పార్టీ కోసమే పనిచేస్తారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం గ్రౌండ్ వర్క్ చేసేవారు చాలామంది ఉన్నారు. బీజేపీ ప్రస్తుతం ఇంతలా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఆర్ఎస్ఎస్కు తాత్కాలిక ప్రయోజనాలు ఏమీ ఉండవు. సంస్థను కోరితే ఏ పార్టీకైనా పనిచేస్తుంది. దీన్ని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పష్టం చేశారు. తాము ఒకే పార్టీకి పనిచేయాలనే నిబంధన ఏమీ విధించుకోలేదని, ఇతర పార్టీలు కోరితే వారికి కూడా పనిచేస్తామని చెప్పారు. కానీ ఆయా పార్టీలు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటే పని చేయలేమని, ఈ అంశాల వరకు పరిమితులు ఉంటాయని చెప్పారు. అయితే ఎంతో కాలంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కోసం పనిచేస్తోంది. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ అంత కీలకంగా పని చేయలేదని చెప్పాలి. మధ్యప్రదేశ్ తప్ప ఇతర రాష్ట్రాల్లో ఈ సమన్వయం కొరవడింది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఇంతగా ఎదిగింది కాబట్టి సొంత కార్యకర్తలతో తాము గెలుపొందుతామని భావించింది. అందులోనూ మోదీ వేవ్తో పాటు బీజేపీ చేసిన అభివృద్ధితో ప్రజలు తమకు సునాయాస విజయం అందిస్తారని కమలం పార్టీ నేతలు భావించారు. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమకు సొంత బలం ఉందని, తమకు బలం లేని సమయంలో ఆర్ఎస్ఎస్పై ఆధారపడ్డాం కానీ ప్రస్తుతం ఆ అవసరం లేదని చెప్పారు. సొంత బలంతోనే తాము పోటీకి వెళ్ళగలమన్నారు. కానీ ఆ నిర్ణయం ఎన్నికల్లో బెడిసి కొట్టింది. ఆర్ఎస్ఎస్ చేసే పనిని బీజేపీ చేసుకోలేకపోయింది. సంఘ్ గ్రౌండ్ వర్క్ స్థాయిని కమలం పార్టీ కార్యకర్తలు అందుకోలేకపోయారు. సాధారణంగా సంఘ్ రంగంలోకి దిగితే గ్రౌండ్ వర్క్ సంపూర్ణంగా జరుగుతోంది. సంఘ్ మెకానిజం కింది స్థాయిలో పనిచేస్తోంది. కేంద్రం నుంచి వచ్చే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ఇంటింటికి వెళ్ళి ప్రజలకు విడమరిచి చెబుతారు. అందులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారు ప్రభుత్వ పథకాల వల్ల జీవనాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారనే విషయాన్ని వివరిస్తారు. దీంతోపాటు స్థానికంగా పార్టీ పట్ల ఎటువంటి వ్యతిరేకత ఉంది అనే విషయాల్ని కూడా నాయకుల దృష్టికి తీసుకెళ్తారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి ప్రచారం చేయాలి అనే విషయాలను సంఘ్ వివరిస్తుంది. అభ్యర్థి డబ్బు లేనివాడైతే కార్యకర్తలు సొంతంగా భోజనం తెచ్చుకుని మరీ పనిచేస్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా సంఘ్ ఎంతో బలంగా పనిచేసింది. చాలామంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునేవారు సైతం ఆయా ఉప ఎన్నికల్లో పనిచేశారు. వీరందరినీ ఆర్ఎస్ఎస్ నడిపించింది. దీనివల్లే దుబ్బాకలో గెలుపొందడంతో పాటు మునుగోడులో దాదాపు గెలిచినంత పనైంది. ఈ కార్యకర్తలకు అభ్యర్థికి ఆర్ఎస్ఎస్ తరపున ప్రతినిధి ఉంటారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్లో ఏం జరుగుతోంది, అభ్యర్థి ఎలాంటి వ్యూహాలు రచిస్తారనే దానిపై సలహాలు, సూచనలు వెళుతూ ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే అభ్యర్థులు విజయం సాధించేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇక్కడే పెద్ద తప్పు చేసింది.
తాము ఈసారి ఖచ్చితంగా గెలుపొందుతామనే నమ్మకం బీజేపీ నేతల్లో బలంగా ఉంది. మోదీ వేవ్తో తామంతా గెలుపొందుతామన్న నమ్మకంతో ఆర్ఎస్ఎస్ లేకుండా ఎన్నికలకు వెళ్లారు. కానీ ఈసారి ఖచ్చితంగా గెలుపొందుతామనే భావనతో కొన్ని తప్పిదాలు చేసింది. ముఖ్యంగా సీట్ల కేటాయింపులో చాలా వరకు పొరపాట్లు చేసింది. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా కొనసాగడం, పార్టీ మారిన వారిని ప్రోత్సహించడం, కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం వంటివి చేసింది. దీంతో మోదీపై సానుకూలత ఉన్నవారు కూడా అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతోపాటు చాలామంది నాయకులకు కార్యకర్తలకు మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. తాము అప్పటికే గెలిచేశామన్న భావనతో కార్యకర్తలను నాయకులు దూరం పెట్టారు. అనవసర ఖర్చులు ఎందుకంటూ ఎలాగూ గెలుపొందుతామన్న భావనలో పడ్డారు. దీంతో స్థానికంగా ఉన్న వ్యతిరేకతను గుర్తించలేకపోయారు. అదే ఆర్ఎస్ఎస్ గనక ఉంటే ఈ తప్పిదాల పట్ల నాయకులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. కానీ అది కూడా లేకపోవడంతో నాయకుల తప్పిదాల పట్ల హెచ్చరించేవారు లేకపోయారు. ఇక మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం వల్ల కాస్తంత నష్టపోయిందనే భావన ఉంది. బీజేపీ సిద్ధాంతాలకు పూర్తి భిన్నమైన పార్టీ అయిన ఎన్సీపీ చీలిక వర్గంతో పొత్తు కూడా ఆ రాష్ట్రంలో పార్టీని దెబ్బతీసిందనే ఆరోపణలున్నాయి. అయితే ఎన్నికలన్నాక తప్పిదాలన్నవి సహజంగా జరుగుతూ ఉంటాయి. సీట్లు తగ్గడం కూడా సహజంగానే జరుగుతూ ఉంటుంది. దీన్ని సరిదిద్దుకుంటే భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ను మళ్లీ కొనసాగించడంతో పాటు యోగితో భేటీ అవుతున్నారనే సంకేతాలు ఈ మార్పుకు సంకేతాలంటారు విశ్లేషకులు. ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగితే గ్రౌండ్ రియాలిటీ మొత్తం పసిగడుతోంది. ఎక్కడెక్కడ ఏమేం తప్పిదాలు జరిగాయి, వీటిని ఎలా సరిదిద్దాలి అనే అంశంపై అంతర్గతంగా చర్చిస్తారు. యూపీలో అయితే కుల సమీకరణాల విషయంలో బీజేపీ వెనకబడిందని తెలుస్తోంది. కాంగ్రెస్, సమాజ్వాదీ కూటమి బీజేపీని బాగా దెబ్బకొట్టింది. అక్కడ కూటమికి కుల సమీకరణాలు బాగా తోడయ్యాయి. ముస్లిం ఓటు బ్యాంకు గంపగుత్తగా కూటమికి పడడంతో పాటు యాదవులు, బ్రాహ్మణులు కూడా కూటమికి ఓటేశారు. వీరితో పాటు రాజ్పుత్రలో కొంతమంది, ఠాకూర్లు, దళితుల్లో కొంతమంది కూటమికి ఓటు వేయడంతో బీజేపీ సీట్లకు భారీగా గండిపడింది. అయితే ఈ విషయాలను బీజేపీ సంస్థాగతంగా గుర్తించడంలో విఫలమైంది. ఎన్నికలు జరుగుతున్న సమయానికి గుర్తించినా అప్పటికే సమయం దాటిపోయింది. వీటన్నిటికీ తోడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్కు తెరలేపింది. ముఖ్యంగా బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని ప్రచారం చేసింది. దీనికి అమిత్ షా మాట్లాడిన వీడియోను డీప్ ఫేక్ ద్వారా క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసింది. అది అబద్ధమని తెలిసినా అప్పటికే వీడియోను కింది స్థాయిలో వైరల్ చేసింది. దీనివల్ల దళితులు ఆత్మరక్షణలో పడ్డారు. వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియో షేర్ కావడం, కాంగ్రెస్ నేతలు కూడా అదే ప్రచారం చేయడంతో బీజేపీ చాలా వరకు నష్టపోయింది. అదే ఆర్ఎస్ఎస్ గనక సమన్వయంతో పనిచేసి ఉంటే సంఘ్ పరివార్ స్వయం సేవకులు దీన్ని గ్రౌండ్ లెవెల్లో అడ్డుకునేవారు. ఈ వీడియోలకు కౌంటర్ నెరేటివ్ తయారు చేసి అదే స్థాయిలో పనిచేసి ఉండేవారు. కానీ సమన్వయ లోపంతో అది జరగలేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలన్నింటినీ తిరిగి క్రోడీకరించడానికి ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అటు మహారాష్ట్రలో సైతం చీలిపోయిన హిందూ ఓట్లను మళ్లీ సంఘటితం చేయడానికి సంఘ్ పరివార్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది సత్ఫలితాలను ఇస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.